ఫైనల్‌గా ఈరోజు ఈ సెప్టిక్ ట్యాంక్‌ని పని పట్టాల్సిన టైం అయితే వచ్చింది. ఈరోజు సెల్ఫ్‌లయితే ఎక్కిస్తున్నాము. సెప్టిక్ ట్యాంక్‌లో చాలా వాటర్ అయితే ఇన్ని రోజులు వాటరింగ్ చేసింది ఎళ్ళిపోయిందనమాట. అదంతా తోడించేసి ఈ సెల్ఫ్‌లు పక్కనే వేయించాం కాబట్టి ఈజీగానే కొంచెం కష్టపడ్డాము. 2 గుణపాలు పట్టుకొని, కర్రలు పట్టుకొని సెల్ఫ్‌లనైతే నెట్టేసాం. ఇక వీటికి మనం ఏం చేయాలంటే ఇక్కడ కన్నాలన్నీ కూడా కప్పేయాలనమాట. సో, దానికి ఫైబర్ మెష్ యూజ్ చేసి అలా అయితే మేము గ్యాప్స్‌లో ఫిల్ చేసాము. సో దట్ మనం పైన ఏసినప్పుడు సున్నం అది కిందన పడిపోకుండా ఉంటుంది. అండ్ మరో పక్క మనకి పైనైతే కిందన మేము చేస్తుంటే పైన మనకి సీలింగ్స్ అవుతున్నాయి. సో, ఇక్కడ మనకొచ్చి చూసుకున్నట్టయితే ఈ ప్లాస్టర్ టేప్‌ని యూజ్ చేస్తున్నారు అండ్ జాయింట్స్ కవర్ చేయడానికి. మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే సండే కాబట్టి మా కంపెనీ వాళ్ళైతే కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు ఈ క్వార్టర్‌కి. వాటిని యూజ్ చేసి ఒక ₹950కి మనం ఏమైనా ఆర్డర్ చేసుకోవచ్చు. సో, నేను 2 పిజ్జాస్ అండ్ 2 బిర్యానీస్ అయితే ఆర్డర్ పెట్టాను. సో, ఈ పిజ్జాస్‌లో చూస్తున్నట్టయితే లా పైనస్ పిజ్జా అనేసి అయితే ఉంది. అక్కడి నుంచి అయితే ఆర్డర్ పెట్టాననమాట. అండ్ ఇందులో ఒకటి తీసుకొచ్చి పండుకైతే ఇచ్చాను. వీడైతే పిజ్జాస్ చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు. మాకు చిన్నప్పుడు పిజ్జాస్ అంటే ఏంటో తెలీవు. వీడికి అన్నీ తెలుసు. అండ్ ఇంకా పిజ్జాస్ అయిపోయిన తర్వాత బిర్యానీస్ అయితే మనకి షుగర్ క్యూబ్ రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఇదొచ్చేసి ఒకటి 350 పడింది. 2 మొగలాయి బిర్యానీస్ అయితే పెట్టాను. సో, ఈ 2 కూడా నేను తీసుకొచ్చేసి నైట్ మా మమ్మీ వాళ్ళు ఊరెళ్లారనమాట. సో, ఇంక వాళ్ళకి ఇంటికొచ్చేటప్పుడు వండే పని ఉండకూడదనేసి నేనే చక్కగా ఇంక అయితే మేమే ఇంట్లోని ఇవి తినేసాము. ఇంకా నైట్ అయిన తర్వాత నేను మళ్ళీ పడుకునే ముందు ఒకసారి మన ఎలివేషన్ డిజైన్ అంతా కూడా డిజైన్ చేసుకున్నా. క్లాడ్ యూజ్ చేసి డిజైన్ చేశాను. సో, మీకు ఈ ట్రిక్స్ కావాలి మనమే ఓన్‌గా ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే కామెంట్ చేయండి. ఒక లాంగ్ వీడియో చేస్తా.